ఆదిలాబాద్ జిల్లా చేనేత్లో తర్నంవాకు భారీ వర్షానికి నామమాత్రంగా వేసిన తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నామమాత్రంగా వేసిన వంతెన తెగిపోవడంతో కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. నిత్యం జైనత్ బేల మండలాల నుంచి ప్రతిరోజు ఎంతో మంది యువకులు ఉపాధి కోసం జిల్లా కేంద్రానికి వెళ్లనున్నారు. అయితే వంతెన తెగిపోవడంతో మరో దారి లేకుండా పోయింది. జిల్లా నుంచి వచ్చే అధికారులు, ఉపాధ్యాయులు జైనత్ మండల కేంద్రానికి వెళ్లే విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇకనైనా అధికారులు స్పందించి తోండాలో వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే జోగురామన్న నిర్లక్ష్యం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అప్పట్లో బ్రిడ్జి నిర్మించుంటే ఇప్పుడు ఇబ్బందులు తప్పేవని కేఎస్ఆర్ మండిపడ్డారు. తక్షణం నిధులు విడుదల చేసి కొత్త వంతెన నిర్మాణం ప్రారంభించాలి. లేదంటే ఇక్కడ జోగురామన్న గారు జైనత్ మండలం, బేలా మండలం నుంచి అనేక వందలాది మంది గ్రామాల కార్యకర్తల్ని, వందలాది గ్రామ ప్రజల్ని తీసుకొని మీ ఇంటి ముట్టడికి సిద్ధమవుతాం. ఖబర్దార్ జోగురామన్న గారు, మీ నిర్లక్ష్యం వల్ల, మీ పాపం వల్ల ముమ్మాటికి తరోడా బ్రిడ్జు, తరోడా వంతెన మీ పాపం వల్లనే కూలిపోయే దశకు వచ్చింది. 14 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జోగురామన్న గారు మీకు కనీసం సోయి లేదా? వంతెన నిర్మాణం చేయాలన్న సోయి లేదా? ఎటువంటి సోయి లేకుండా మీరు మొద్దు నిద్రపోయి, కుంభకర్ణ నిద్రపోయి, ప్రజలకు మేలు చేయకుండా, వంతెన నిర్మాణం చేయకుండా, ఇది ఏమి రాజ్యము, ఇదేం పాలన? జోగురామన్న గారు తక్షణం నిధులు విడుదల చేసి వంతెన నిర్మాణం మొదలు పెట్టకపోతే కనుక వందలాది గ్రామాల ప్రజలు వచ్చి మీ ఇంటి ముట్టడి చేపడతామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా జోగురామన్న గారు.